తలనొప్పి, జ్వరం, వెలుగును చూస్తే ఇబ్బంది కలగడం, ఈ సిమ్టమ్స్ మెనింజైటిస్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఇది టైంకి ట్రీట్ చేయకపోతే ఆర్ డిలే చేస్తే చాలా డేంజరస్. సో ఈరోజు మనం మెనింజైటిస్ గురించి తెలుసుకుందాం. ఇది ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, అండ్ ఎందుకు ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని కవర్ చేస్తూ 3 పొరలు ఉంటాయి. వాటిని మెనింజిస్ అని పిలుస్తాం. ఈ మెనింజిస్కి ఇన్ఫ్లమేషన్ ఆర్ వాపు వచ్చిందంటే దాన్ని మెనింజైటిస్ అని పిలుస్తాం అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే మెల్లగా కాదు, చాలా ఫాస్ట్గా వర్స్ట్ అయిపోవచ్చు కూడా. మెనింజైటిస్కి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్లీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వల్ల రావచ్చు. ఇది చాలా సీరియస్ అండ్ కామన్గా స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అని, నైసీరియా మెనింజైటిస్ అని అంటాం అనమాట. ఇవి చాలా డేంజరస్, క్విక్గా ట్రీట్ చేయాలి, చాలా ఫాస్ట్గా బర్స్ట్ అయిపోవచ్చు కూడా. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా చాలా కామన్గా వస్తుంది. ఎస్పెషలీ సమ్మర్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఇది రావచ్చు. కొన్నాటిల్లో చాలా సీరియస్ అవ్వచ్చు కూడా. అలాగే కొన్ని ఫంగసెస్ కూడా మెనింజైటిస్ కాజ్ చేయొచ్చు, ఎస్పెషలీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, ఆర్ లాంగ్ ఇల్నెస్ ఏమైనా వచ్చి ఆ తర్వాత ఇవి రావచ్చు అనమాట. అలాగే టీబీ మెనింజైటిస్, ట్యూబర్క్లోసిస్ అంటాం కదా, అది వచ్చినప్పుడు కూడా మెనింజైటిస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, రేర్ కాజెస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఎసెప్టిక్ మెనింజైటిస్ అని మెడికేషన్స్ వాడిన తర్వాత కూడా అవ్వచ్చు. ఇది ఇన్ఫెక్షన్ వల్ల కాదు, బట్ ఆ కెమికల్ రియాక్షన్ వల్ల అనమాట. కామన్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినట్టే ఇది కూడా అవుతుంది. కాఫ్, స్నీజ్, లేకపోతే సలైవా ఆర్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వడము, లేకపోతే క్లోజ్ కాంటాక్ట్స్లో ఉండడం వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఎవరికి ఎక్కువ రిస్క్? పిల్లలు, ఎస్పెషలీ చిన్న బేబీస్, టీన్స్ అండ్ కాలేజెస్, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, ఎస్పెషలీ క్రౌడెడ్ ప్లేసెస్లో, ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళకి, లేకపోతే రీసెంట్గా ఇయర్ సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే హెడ్ ఇంజరీ ఆర్ తలకు దెబ్బ తగిలినప్పుడు సిఎస్ఎఫ్ లీక్ అంటాం కదా, అది ఉన్న వాళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని కవర్ చేసే కవరింగ్స్ కాబట్టి ఆ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఈ మెనింజైటిస్కి మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే హై ఫీవర్, బాగా జ్వరం వస్తుంది, సివియర్ హెడ్ ఏక్, ఇది కూడా చాలా ఎక్కువ ఉంటుంది, స్టిఫ్ నెక్, ఈ బుర్రకాయని పైకి కిందకి కదపాలంటే చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. అలాగే ఫోటోఫోబియా, ఇప్పుడు లైట్ చూస్తే కొంచెం నొప్పి, ఇబ్బంది కలిగినట్టు ఉంటుంది అనమాట. నాసియా, వామిటింగ్, ఇలాంటి సిమ్టమ్స్ కూడా వస్తాయి. ఫిట్స్, సీజర్స్ కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కొంతమందిలో కన్ఫ్యూజన్, మాటల్లో మార్పు రావడం, బాడీ పెయిన్, టోటల్గా సిక్ అపియరింగ్గా ఉంటారు. అది చిన్నపిల్లలు అనుకోండి, కంటిన్యూస్ క్రయింగ్, అస్సలు కన్సోల్ చేయలేకపోవడము, ఫీడింగ్ తగ్గిపోవడం, పాలు సరిగ్గా తాగకపోవడం, ఫీవర్ ఆర్ లో టెంపరేచర్, బాడీ ఏమో స్టిఫ్గా ఉండటం, లేదా చాలా లెథర్జిక్గా కదలలేనట్టుగా ఉండడము, అండ్ ఇక్కడ బేబీ సాఫ్ట్ పార్ట్ దగ్గర బల్జింగ్ కూడా వస్తుంది. అలాగే వామిటింగ్, డైరియా సమ్టైమ్స్. ఇలా డౌట్ ఏమన్నా ఉంటే, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నెక్స్ట్, ఇది ఎందుకు ఎమర్జెన్సీ? మెనింజైటిస్ బ్రెయిన్ని చాలా ఫాస్ట్గా డ్యామేజ్ చేయొచ్చు. బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోతుంది, హియరింగ్ లాస్ రావచ్చు, మెమరీ, లెర్నింగ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సీజర్స్ ఆర్ ఫిట్స్ రావచ్చు, అండ్ చాలా లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు, అండ్ చాలా మోర్టాలిటీ ఉంటుంది. అందుకే డిలే చేయకండి. స్ట్రోక్ లాగే ఈ సిచ్యువేషన్లో కూడా టైమ్ ఇస్ బ్రెయిన్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చేస్తారు, ప్రివెన్షన్కి ఏం చేయాలి, అండ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ లైక్ కామన్ థింగ్స్ అబౌట్ మెనింజైటిస్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.